ఏర్పాటు చేసేందుకు ఎస్పీడీసీఎల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ విద్యుత్ అంతరాయం కలగకుండా ఈవీఎంలు ఉన్న చోట సరైనటువంటి భద్రత, అలాగే ప్రతి ఈ విషయంలో కూడా జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. రైట్ దైట్ దినేష్, మీరు అన్నట్లుగా మనం చూస్తున్నాం అక్కడ స్ట్రాంగ్ రూమ్ దగ్గర కూడా 3 అంచెల భద్రతే కాదు, పవర్ ఆగిపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా జనరేటర్ కూడా ఏర్పాటు చేసేటువంటి చర్యలు అనేటివి. ఎందుకంటే అక్కడ వచ్చినటువంటి విమర్శలు కావచ్చు లేదా అక్కడ జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సింది. ఇక గుంటూరులో నిన్న ఏదైతే పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి వాటికి అక్కడ వాటి సీల్ విషయం పైన కూడా చాలా పెద్ద వివాదమే కొనసాగింది. ఎందుకు సీల్ వేయలేదని చెప్పి ప్రతిపక్షాలు కూడా నిలదీసినటువంటి పరిస్థితి. దీనిపైన ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎలక్షన్ కమిషన్ కి ప్రతిపక్షాలు ఏమని కంప్లైంట్ చేశాయి, అక్కడ జరిగినటువంటి పరిస్థితి పైన ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి సాంబశివరావు? ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రధాన ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ ముగిగా తుది ఘట్టమైన కౌంటింగ్ కోసం కూడా ప్రజలంతా ఓట్లు ఎదురు రాజకీయ పక్షాలు ఎదురు చూస్తున్నాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 3 చోట్ల స్ట్రాంగ్ రూమ్లు కానీ కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గుంటూరు పార్లమెంటుకు సంబంధించి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, గుంటూరు పార్లమెంటు, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో బాపట్ల పార్లమెంటు, 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, మరోవైపు నర్సాపేట జేఎన్టీయూ కాలేజీలో నర్సాపేట పార్లమెంటు, 7 అసెంబ్లీకి సంబంధించి స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాలు కూడా అక్కడే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే నిన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ బాక్స్లను రెవెన్యూ అధికారుల నుంచి స్ట్రాంగ్ రూమ్కు తరలించే క్రమంలో ఒక బాక్స్కి సీలు వేయలేదని కూటమి నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే అది సీలు వేసే ఉంది, సీలు ఊడినట్లుందని కూడా సమాధానం అధికారులు చెప్పినట్లు కూడా తెలుస్తుంది. అలా ఎలా ఉంటుందంటూ కూడా కూటమి నేతలు ఇప్పుడే ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ సీల్ విషయంలో అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారు, ఇది కావాలని చేశారా లేక తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అత్యధికంగా పడిన నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడుతున్నాయి కాబట్టి వాటిని చేర్పులు మార్పులు తారుమారేమని చేశారని ఒక అనుమానం అయితే టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి తరపున ఏజెంట్లు కానీ టీడీపీ నేతలు కూటమి నేతలు అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలింగ్కు ముందు పల్నాడు జిల్లాలో కూడా వృద్ధులకి ఇళ్లకు వెళ్ళి వేసి హోమ్ ఓటింగ్ విషయంలో కూడా ఒక బాక్స్కి సంబంధించి సీల్ వేయకుండా ఉంచి దాంట్లో ఓట్లు వేయించుకున్నారని చెప్పి అప్పుడే టీడీపీ అభ్యర్థులు కూటమికి చెందిన నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ అప్పుడు పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ దాన్ని సరిపుచ్చుకొని మరుసటి రోజు వెళ్ళేటప్పుడు అధికారులు కూడా మందలించి సీల్ వేసిన బాక్సులను మాత్రమే హోమ్ ఓటింగ్ తీసుకెళ్లాలని చెప్పిన పరిస్థితి. పల్నాడు జిల్లాలో హోమ్ ఓటు విషయంలో సీల్ లేకుండా బాక్సులు తీసుకెళ్లడం, ఇక్కడ గుంటూరు పార్లమెంటుకు సంబంధించి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ అత్యధికంగా గుంటూరు పార్లమెంట్ అసెంబ్లీలో 7 చోట్ల గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవి పోలయ్యాయి. అది తమకు ఇబ్బంది కలిగిస్తానే అధికారులతో ఏమైనా కొమ్మక్కయ్యి వాళ్ళు ఏమైనా రాజకీయం కుట్రకోణం ఏమైనా చేశారనే అనుమానాలు వ్యక్తం చేస్తారు. దానిపై సమగ్ర విచారణ జరిపి ఆ సీలైన్ బాక్స్ని సపరేట్గా ప్రత్యేకంగా పెట్టి దాన్ని ప్రత్యేకంగా కౌంటింగ్ చేయాలంటూ కూడా కూటమి నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు సార్. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్ యూ దినేష్ నాయుడు. సో మొత్తానికైతే కౌంటింగ్ సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా ఇటు పోస్టల్ బ్యాలెట్లు కావచ్చు, తర్వాత ఇంటికి వెళ్ళి ఏదైతే 75 ఇయర్స్ దాటినటువంటి వారికి అలానే మంచానికే పరిమితమైనటువంటి వారికి హోమ్ టు ఓట్ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన ఈవీఎంల విషయంలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు, అలానే వాటి విషయంలో ఏ రకంగా అధికారులు వ్యవహరిస్తున్నారనే దానిపైన ప్రతిపక్షాలు కావచ్చు మిగిలినటువంటి ఏజెంట్లు కూడా దృష్టి పెడుతున్నారు. అట్లనే కౌంటింగ్ టేబుల్స్ చాలనన్ని పోస్టల్ బ్యాలెట్లకు లెక్కించేందుకు ఏదైతే ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం కూడా వ్యవహరించాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఏజెంట్ల విషయంలో వారి యొక్క నేపథ్యం కావచ్చు, ముఖ్యంగా వాలంటీర్ల విషయంలో ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ ఆదేశాలను పాటించాలనేటువంటి డిమాండ్ వ్యక్తమవుతోంది. మొత్తానికి పవర్ పోతే కూడా అక్కడ జనరేటర్లు కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి చంద్రగిరిలో ముఖ్యంగా తిరుపతి లాంటి చోట్ల వచ్చింది. మిగిలినటువంటి చోట్ల కూడా ఇలాంటి ఏర్పాట్లు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఖచ్చితంగా కనిపిస్తోంది. చిన్న అంశాన్ని కూడా నిశ్చితంగా పోటీ చేసినటువంటి అభ్యర్థులు పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలో కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్ల విషయంలో మరింత అప్రమత్తంగా ఆర్వోలు కూడా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. ఇది కౌంటింగ్ సంబంధించినటువంటి అప్డేట్స్.